అదే సబ్మెరీన్ వేసుకుని వెళ్ళారా? వేల మంది విద్యార్థులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సబ్మెరీన్ వేసుకుని వెళ్ళారా అని అడుగుతా ఉన్నాను. సోషల్ మీడియాలో సబ్మెరీన్ ఎవరైనా మీరు గూగుల్ చేయండి. ఇప్పుడు డిబేట్ చూస్తున్న వాళ్ళు మీరు గూగుల్ చేయండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి కాన్వకేషన్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2. ఇవాళ ఉదయం వాళ్ళు కాన్వకేషన్ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఉన్నాయి. కొన్ని వేల మంది విద్యార్థుల సమక్షంలో అత్యద్భుతంగా అమరావతిలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ కాన్వకేషన్ జరిగింది సార్. ఏంటి సార్ వీళ్ళు మాట్లాడేది? మరీ అంత గొర్రెలు అనుకున్నారా ప్రజలు? రెండవది ఇవాళ ఏంటి సార్ పబ్లిసిటీయా? ఏంటి చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీయా? ఆయన ప్రాణాలకి తెగించి సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నా వరద నీటిలో పడవలో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే పబ్లిసిటీయా? నిజమైనటువంటి పబ్లిసిటీ ఏంటి ఇప్పుడు చూపిస్తా. పీసీఆర్ దయచేసి ఆ ఫోటో డిస్ప్లే చేయండి. మనోడు పబ్లిసిటీ, మన మాజీ ముఖ్యమంత్రి గారి పబ్లిసిటీ. ఈయన గారు అన్నమయ్య ప్రాజెక్టు సందర్శనకి వెళుతున్న సందర్భంలో హెలికాప్టర్ లో గోదావరి వరదలు చూడటానికి హెలికాప్టర్ వెళ్ళి సెల్ఫీలు దిగాడు మహానుభావుడు. కాదు, రాజంపేట, అది మన అన్నమయ్య ప్రాజెక్టు రాజంపేట వస్తూ హెలికాప్టర్ లో సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఆదిమూలపు సురేష్ మిథున్ రెడ్డిలతో సెల్ఫీ ఇకిలించుకుంటూ పళ్ళు ఇకిలించుకుంటూ ఆ సెల్ఫీలేంటి సార్? అది సార్, అరే పేటిఎం కుక్కల్లారా, అదిరా పబ్లిసిటీ పిచ్ అంటే. అది పబ్లిసిటీ పిచ్ అంటే. వరద బాధిత ప్రాంతాలకు వెళితే ఇకిలించుకుంటూ సెల్ఫీలు దిగుతారా? మళ్ళీ ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారా? మీరు ఇవాళ మరుగుతారా సన్నాసులారా? ఇవాళ వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా ఇకిలించుకుంటూ రోడ్డు కడ్డంగా కార్లు ఆపి ఇకిలించుకుంటూ మొన్న వైజాగ్ వెళ్ళి అక్కడ ప్రమాదం జరిగితే అక్కడ కూడా అసలు ఆ నవ్వేంటో, అసలు ఈ సైకోలాగా ఇకిలింపులేంటో ఎవరికి అర్థం కాదు. సో అది సార్ పబ్లిసిటీ అంటే. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన ఉన్నది. ప్రజల ప్రాణాలను ఏ విధంగా రక్షించాలని ఆలోచిస్తారు. మూడోది ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా, టైం తక్కువ ఉందన్నారు కాబట్టి. సెప్టెంబర్ 2019 సార్, మనం సెప్టెంబర్ 2024లో ఉన్నాం. సెప్టెంబర్ 2019లో కూడా కృష్ణానదికి వరద వచ్చింది. ఆ రోజు కూడా కొన్ని వేల మంది ముంపుకు గురయ్యారు. ఆ రోజున ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు కదా, శ్రీశైలం డ్యాములో తుంగభద్ర డ్యాము నీళ్లను ఎలా వదలాలి అలా వదలాలని చెప్పి 23 రోజులు టైం ఉన్నా కూడా ఆ రోజున నిద్రపోతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి విజయవాడ పరిసర ప్రాంతాలను ముంచేశాడు. ఆల్మట్టి డ్యామ్ దగ్గర నీటిని వదిలి 4 రోజులు అయిన తర్వాత కూడా వాటర్ మేనేజ్మెంట్ చేయకుండా ముంచేశాడు. అన్నమయ్య ప్రాజెక్టు డ్యాము గేటు కొట్టుకుపోయిన సందర్భంలో నవంబర్ 21, 2021 నవంబర్